యాసంగి సీజన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వరి పండించినటువంటి రైతు కుదేలవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వరి కొనుగోళ్లు జరగక రైతులు రోడ్డెక్కేటువంటి సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పిఎస్సిఎస్ కేంద్రాలు, ముఖ్యంగా వరి ధాన్యపు కొనుగోలుకు సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నటువంటి ప్రకటనలు పేపర్లకు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వరి కొనుగోళ్లు జరగక, రైతాంగం వడ్ల కొనుగోలు జరగక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10,77,00,000 టన్నులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని సేకరించాలని అంచనాగా పెట్టుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఇప్పటి వరకు గింజ ధాన్యం కొన్నటువంటి దాఖలాలు లేనటువంటి సందర్భమే. పేపర్ ప్రకటనలకైతే ఎక్కడికక్కడ పిఎస్సిఎస్ కేంద్రాలు, ఇతర కేంద్రాలకు సంబంధించి కొనుగోలు జరుగుతున్నాయన్నటువంటి అంశాలు చెప్తున్నప్పటికీ మనం చూసినటువంటి విజువల్స్ ద్వారా చూసినట్టయితే ఎక్కడికక్కడ ధాన్యపు రాసులన్నీ కూడా వడ్ల కల్లాల దగ్గర కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ఉన్నాం. మనం కొంతమంది రైతులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. యాసంగి సీజన్లో ఈ ధాన్యం ఎందుకు కొంటలేరు, పూర్తి స్థాయిలో ఎట్లాంటి ఇబ్బందులు పడతాను వడ్ల కల్లాల కాడ? నెల రోజుల నుంచి తిప్పల పడుతున్నాం సార్. అసలు పిఎస్సిఎస్ సెంటర్లు ఓపెన్ చేయక, కొన్ని రాజకీయాల ఒత్తిడి వల్ల ఆపి చాలా వరకు వడ్ల కొనుగోలు కేంద్రాలే కాకుండా ఒక వాటరే కానీ, లేకపోతే ఈ రైతు బందే కానీ అంతా ఇది చెప్పడం వరకే ప్రభుత్వం కానీ చేసేది ఒక్కటి లేదు. దాంట్లో రైతు బంధు ఒక ఎకరం ఎన్ని రోజులు వేస్తారండి. కేసీఆర్ ఉన్నప్పుడు వేసిందంటే ఒక వారం 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ అందరికీ అయిపోయేది. అటువంటిది ఇంతవరకు ఒక 2 ఎకరాలు వేసిండు, 2 నెలల కానీ 2 ఎకరాలకు వేసిండు. కడమే రావాలి వాటర్. ఒకప్పుడు మాకు కేసీఆర్ ఉన్న రోజులు చెరువులు అలుగుపడి ఎప్పటికీ నీళ్ళు అవతలకి వెళ్ళేది. ఇప్పుడు చూద్దామంటే నీళ్ళ సుక్కలు లేవు. ఏందన్నా కళ్ళాల దగ్గర వడ్లు కొంటలేరా, ఏంది పరిస్థితి? మీరు ఎన్ని ఎకరాల వరి పండించిన పరిస్థితి ఏంది? మేము ఒక 10 ఎకరాలు చేసినాం సార్. 10 ఎకరాలలో ధాన్యం పండించినాం. అది కరెంటు ఇబ్బందుల వల్ల, నీళ్లు లేక, నిప్పులు లేక అట్లా కష్టాలు పడుకుంటా కూడా పండించి వీటికి ఈ మార్కెట్కి వచ్చి కూడా నెల రోజులు ఇస్తుంది. నెల రోజుల కంచి ఏ అధికారి కూడా దీన్ని పట్టించుకుంటలేదు సార్. మరి ఏమైంది ఏం కథ అని ధర్నాలో కూడా దిగినాం. ధర్నాలో దిగినా ఎవరు రాలే ఇక్కడ. కనీసం మరి ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు రాలే, అధికారులు ఎవరు వచ్చి కూడా పట్టించుకుంటలే సార్. ఇప్పుడు నెల రోజుల కాంచి ఎర్రటి ఎండల నానా ఇబ్బందులు పడుకుంటా, యూరియా బస్తాలు కూడా దొరకకుంటే ఒక్కొక్క బస్తాకి 700, 800 దళాల కల కూడా బయట నుంచి కొనుక్కొని నానా ఇబ్బందులు పడుకుంటా పండించినాం సార్. ఇప్పటి వరకు ఏ ఒక గింజ కూడా ఈ మార్కెట్ల నుంచి ఇప్పటి వరకు పోలే. ఇప్పటి వరకు పోయిన సీజన్లో మాకు ధాన్యం ఆగకపోయేది. ఇప్పుడు మేము ఎదురు చూడవలసి వస్తుంది. వర్షాలు పడితే సగం ఒడ్లు మొలకలు వచ్చిపోతున్నాయి సార్. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ధాన్యాన్ని ఏమంటే బయటికి పంపించాలి, మిల్లులలో తరలించాలని కోరుకుంటున్నాం సార్. ఎంత పెట్టుబడి ఎంత పెట్టి యాసంగిలో పంట పండించిండ్రు, ఇక్కడ దాకా వస్తే గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉందా? ఏ విధంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని రైతులను ఇబ్బందులు పెడుతుంది? పూర్తి స్థాయిలో ఎన్ని వడ్ల కుప్పలు కనబడుతున్నాయి కదా, ఒక్క వడ్ల కుప్పను కూడా కొనకపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? గ్రామంలో అంతర్గత రాజకీయాల వలన మనకు నెల రోజుల క్రితం పోసినటువంటి వడ్లను కూడా ఇప్పటివరకు ఒక గింజ కూడా కొనలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా రైతుల మీద ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఎవరు ఐకేపీ నడుపుకున్నా కూడా అందరం సహకరించేది. ఈ మే వచ్చే వరకు సగం వడ్లు కాంటాలే వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఒక గింజ కూడా వెళ్ళలేదు. మొన్న సాయంత్రం మబ్బు చేసినప్పుడు రైతులందరూ దుఃఖ స్థితిలో వచ్చారు. ఇప్పుడు తీరా నోటికాడికి వచ్చిన తర్వాత వర్షం పడ్డది అనుకోండి, ఈ బాధ్యత అంతా ఎవరు వహిస్తారు? ఇదంతా కూడా ఈ లోకల్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా కూడా చేస్తున్నారు. అలాగే గతంలో మనకు కేసీఆర్ గారు వచ్చినటువంటి సమయంలో కాళేశ్వరం వాటర్ వచ్చినప్పుడు నాది 1.5 ఎకరం ఉండేదండి చెరువు కింద. అంతకుముందుకు వానాకాలంలో కూడా పశువులు మేసేది ఎండిపోయి వాటర్ లేక. తర్వాత కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత నాకు వానాకాలం పండింది, యాసంగి పండింది, రైతు బంధు వానాకాలం వచ్చింది, యాసంగి వచ్చింది. దాని ద్వారా నేను ఆర్థికంగా కొంచెం పుష్ అయినా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్ళు రావట్లేవు. కాళేశ్వరం ఉన్న రోజులు మా ఊళ్ళో ఒక్క బోరు కూడా వేయలేదండి. ఇప్పుడు మళ్ళీ బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క మడికి ఒక్కొక్క పైప్ పెట్టుకొని పారించే పరిస్థితి వచ్చింది. ఇట్లా రైతు బంధు కూడా సరైన టైంలో వేస్తలేడు. యూరియాలు అయితే ఘోరంగా చెప్పనవసరం లేదు. ఆడోళ్ళు అనేది లేకుండా ఉదయం 3 గంటలకు 4 గంటలకు లేచిపోయి మనం క్యూ లైన్లో ఉన్నా కూడా బస్తాలు దొరకని పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తున్నారు, బస్తాలు కొరత లేదని చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి వేరే తీరుగుంది. ఇదంతా కూడా మంచిగా అయితే రైతులను అయితే వెన్నుముక ఇచ్చే ప్రయత్నమే జరుగుతుంది తప్ప రైతును అభివృద్ధి చేసే
ఆలోచనలు ఎక్కడ కూడా జరగట్లేవు. అందుకే కేసీఆర్ గారు మళ్ళీ రావాలి. కేసీఆర్ వస్తేనే రైతుకు భరోసా, రైతుకు రాజు అవుతాడు. ఎంత కష్టపడి యాసంగి సీజన్లో పంట పండిస్తున్నారు, ముఖ్యంగా ఎన్ని ఎకరాల పండిస్తున్నారు, ఎంత ఖర్చు వస్తుంది ఎకరాకు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవైపు గిట్టుబాటు ధర ఉండడం లేదు, దళారులు వచ్చి మధ్యలో కొనుక్కపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిఎస్సిఎస్ కేంద్రంలో కొనకపోతే పరిస్థితి ఏంది? ఒకవేళ వర్షాలు వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తారు? నేను ఒక 3 ఎకరాలు సాగు చేశానండి, వరి పండించాను. మునిగిలేడు గ్రామంలో ఒక సొసైటీ, ఐకేపీ సెంటర్ 2 ఉన్నాయండి. గతం నుంచి కూడా 3 సంవత్సరాల నుంచి కూడా రన్ అవుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం చూడాలంటే ప్రస్తుతానికి మునిగిలేడు విలేజ్కి రావచ్చు అండి. ఎందుకంటే రోడ్ల మీద ఉంటాయి మా ఐకేపీ కేంద్రాలు. ఇప్పటి వరకు ఒక గింజను కూడా కాంటాక్ట్ చేయకుండా ఉండడానికి ఇక్కడ మునిగిలేడు మన సెంటర్లో నిదర్శనం అండి. ఇంకొకటి, ఒక ఎకరాకి మనం పెట్టుబడి పెడితే దాదాపుగా 24,000 రూపాయలకు పెట్టుబడి వస్తుందండి. ఇక్కడ ఒక రైతు ప్రతి పట్టాకు కానీ ఇంకా వేరే వేరే ఇతర అవసరాలకు వీడికి వచ్చి కూర్చుంటే దాదాపుగా నెల రోజుల నుంచి ఒక్కొక్క రైతు 2,000 రూపాయలు 3,000 రూపాయలు, ఇప్పుడు అదనంగా కూడా ఎండలలో వాళ్ళు ఎండ దెబ్బలు తగిలి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ కాంటాలు చేయకుండా ఈ నిర్లక్ష్య వైఖరి ఎందుకు చేస్తూ ఉన్నదో, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన రైతు పండించి ధాన్యం పోయంగానే వారం రోజులలో కాంటాలు స్టార్ట్ అయ్యి ఏది కొత్త వడ్లు వచ్చేవారికి పాత వడ్లు వెళ్ళిపోతూ ఉండే. అట్లా ఏది రొటేషన్ పద్ధతిలో వచ్చిన వడ్లు వచ్చినట్టుగా తీసుకొని వెళ్ళిపోతూ ఉండే. కానీ ఇప్పటి వరకు దాదాపుగా నెల 15 రోజులుగా వస్తూ ఉంది మునిగిలేడు గ్రామంలో ఈ రైతుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేస్తూ ఉన్నారో, ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు మాకు కావాలనేటువంటి వాళ్ళ ద్వంద్వ వైఖరితోటి ఇక్కడ రైతులు రోజు పడిగాపులు కాస్తూ ఉన్నారు, అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి తక్షణమే ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఓపెనింగ్లు చేసి వాళ్ళకు హమాలీలు వెంటనే రప్పించి ఈ కాంటాలు చేయాల్సిందిగా కోరుతున్నాము. రైతును ఏం చెప్తామన్నా, ఏంది ఇబ్బందులు ఏంది? వడ్ల కళ్ళల్లో వడ్లు పోసి దాని కాపలాగా ఉండాల్సినటువంటి పరిస్థితి, రాత్రంతా కూడా నిద్ర కునుకు లేకుండా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇన్ని రోజుల కానించి మేము ఇటువంటి కష్టం చూడలేదు, ఇంత దౌర్భాగ్యమైన కష్టం మేము చూడలేదు. ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు కోస్తావు మేము కొంటాం అనేటట్టు కాంటాలు మాకు ఎదురొచ్చినట్టున్నాయి ఇన్ని రోజులు. కానీ ఈరోజు నెల రోజులైంది, కనీసం నేను 10-12 ఎకరాలు వరి నాటు పెట్టిన, 10-12 ఎకరాలు పెట్టిన, దగ్గర 2-3 లక్షలు పెట్టుబడి పెట్టిన, ఒక రుణమాఫీ లేకుండా అది నాశనం అయిపోయింది. ఇటు అప్పులు తెచ్చి ఈ అప్పులు బీకుతాళ్ళు. ఇప్పుడు నెల రోజులు ఇలా మార్కెట్లో ధాన్యం పోసి ఇంతవరకు కొనుగోలు లేదు. ఏంటిది ఇది? ఎందుకు మమ్మల్ని మా మీద మీ రాజకీయాలు మా మీద ఎందుకు రుద్దుతాళ్ళు? మీరు మా రైతులే దొరికినావా మీకు? మీ రాజకీయ నాయకులకు మేము రైతులమే దొరికినావా? ఇంకెవరు లేరా? ఎవరు ఆ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, దందాలు చేసేటోళ్ళు లేరా? మేమే దొరికినావా మీ ప్రభుత్వాలకు? మమ్మల్ని ఎందుకు నాశనంగా ఇట్లా చేస్తాళ్ళు మమ్మల్ని? మా ధాన్యం దయచేసి కొనాలని ఇప్పటికీ అప్పులోళ్ళు మీద పడి ఎగబడుతున్నారు. ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు 2-3 లక్షలు తెచ్చిపెట్టిన నేను, ఇంతవరకు ఈ ధాన్యం అమ్ముకొని ఇస్తానని ఈ ధాన్యం మీదనే ఇక్కడ వాళ్ళకు తప్పించుకొని వచ్చి ఇక్కడ పంటానం, మేము ఈ మార్కెట్లో పంటానం. ప్రతిరోజు తెల్లారేసరికి మాకు ఫోన్లు, ఏమైంది నా అప్పు ఏమైందని వాళ్ళు మా ఎంబడి పడు. యూరియా దొరకక పంట అట్లా 10-12 ఎకరాలల్లో దగ్గర 40-50 పుట్ల వడ్లు కూడా తక్కువైపోయినాయి యూరియా కోసం. యూరియా నాశనం చేసిండ్రు. ఇటు ధాన్యం ఏంది? ఏంది ఈ ప్రభుత్వాలు? మా రైతుల మీద దొరికినవా? మీరు దయచేసి మా ధాన్యం కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరైతే ఎన్ని ఎకరాలలో సాగు చేసినావు, ఎంత పెట్టుబడి వచ్చింది, ఇప్పుడు దిగుబడి ఎంత వచ్చింది, పరిస్థితి ఏంది? పూర్తి స్థాయిలో యూరియా అందక, ఎరువులు అందక దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి కనిపించింది. సాగునీరుకు సంబంధించి ఇబ్బందులు పడ్డారు. తీరా పంట పండించి మార్కెట్కు ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రాలు కావచ్చు, ఇతర కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు? ఎందుకు కొనుగోలు జరగట్లేదు అంటే ఏం చెప్తున్నారు? ఇక్కడ మాకు దగ్గర మాలాంటి యువ రైతులకు ఎలాంటి పెట్టుబడి సహాయం అందాలన్నా కానీ, రైతు బంధు అయినా కానీ, రైతు భరోసా అయినా కానీ, ఎలాంటి అయినా కానీ మాకు మాలాంటి యువ రైతులు ఏమన్నా పంట పండించి ఇక్కడికి వచ్చి తీసుకొస్తే ఇక్కడ మాకు ఎలాంటి వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఇంకా మాకు రైతు బంధు లాంటివి ఏమన్నా సకాలంలో కూడా రావట్లేదు. ఇలాంటి ఇంకా నీరు అందక పంట ఎండిపోవడం లాంటివి అలాంటివి చాలా చూస్తున్నాం.
ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా కాకుండా వర్షాకాలంలో కూడా కాలువలు మాకు వచ్చినాయి. ఇంకా దగ్గర చాలా రైతులు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో మందు తాగి చనిపోవడం లాంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం మనం. మనతో పాటు మహబూబాద్ సంబంధించినటువంటి రైతు నాయకుడు నవీన్ రావు ఉన్నారు. మహబూబాద్ ప్రాంతంలో ఏ టైంలో వరి నాట్లేస్తారు, ఎప్పుడు కోస్తారు, ఇదంతా అంచనాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ రాకముందు తీవ్రంగా కరువు ఎదుర్కొన్నటువంటి ప్రాంతం, తర్వాత సుభిక్షంగా పంటలు పండినటువంటి సందర్భంలో అధికారులకు అంచనాలు ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అంచనాలు ఉంటాయి. వడ్ల కల్లాలు అన్నీ కూడా స్థిరంగా అప్పటి నుంచి ఎక్కడ కొనసాగుతున్నాయి అక్కడే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, రైతుల అకౌంట్లో ఎలా డబ్బులు వేయాలనేది కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ ఆ ప్రణాళిక ఎందుకు తప్పింది? పూర్తిగా రైతులు యాసంగి సీజన్లో పంట కొనుగోలు జరగక ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు మీ ప్రాంతంలో? ఒకటే అండి, నా పేరు నల్లాని నవీన్ రావు, మాది మహబూబాబాద్ జిల్లా నెల్కూరు మండలం మునిగలవేడు గ్రామం. మరి గత 20 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాలను చూస్తూ వస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఈ మా యొక్క దుస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ ప్రభుత్వం వచ్చి గౌరవనీయులు మాన్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఉండే, మళ్ళీ మరలా మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లు మాటలు చెప్పి మరి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది దుస్థితి అనే దాని మీద కనుక మనం ఒక విషయం ఆలోచిస్తే చాలా దారుణంగా, అంటే ఏ ఒక్క రంగం కూడా మరి హక్కున చేర్చుకునే విధంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరి లేదు. అందులో మరీ ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వాలు రైతుకు వెన్నుముకగా ఉండి రైతును రాజు చేసినాడే నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిందనేటువంటి తరుణంలో మరి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యము మరి రైతాంగాన్ని ఏ ఒక్క కోచాన కూడా వారి యొక్క మరి సీఎం పీఠం కాపాడుకోవడానికో వారి మంత్రివర్గాన్ని మరి పైసలు పంచుకోవడానికి ఉన్నదో ఈ యొక్క ప్రభుత్వం నాకు అర్థం కావడం లేదు. కానీ ఏ ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా అన్ని అబద్ధాలే, ఎక్కటి కూడా నిజం చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు చూశారు, ప్రజలందరూ గౌరవ మాన్యులు కేసీఆర్ గారు చెప్పారు, మీరు మాయ మాటలు నమ్మి మోసపోకండి, గోసపడతారని చెప్తే మా ప్రజలు వినక మరి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేసీఆర్ చెడ్డోడు కాదు, కేసీఆర్ చేస్తున్న పనులు చెడ్డవి కాదు, మరి ఇంతకంటే ఇంకా మంచిగా చేస్తానన్నాడు కదా అని ఒక మాయ మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఓట్లు వేసిన దగ్గర నుంచి కూడా మోసం జరుగుతూ ఉంది. ఒకటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలలో చెప్పాడు, మీరు వెళ్ళి తొందరగా పోయి 2 లక్షల రూపాయలు లోన్లు తెచ్చుకోపోండి, నా మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అని చెప్పేసి వందలాది బహిరంగ సభలో చెప్పిన మాట వాస్తవం కాదా? మరి కాగితాల మీద రాసి అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసి ఆ పండిన పంటనంతా కూడా ఆ అప్పు కింద అసలు కింద పోతే ఏదో 1-2 క్వింటాలతో బతికేటువంటి దుస్థితి నుండి కేసీఆర్ గారు మరి రైతును రాజు చేయడమే లక్ష్యం, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చినాడు కనుక ఆ రైతు కష్టాలు తెలిసినాడు కనుకనే మరి రైతు బంధు అనేటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ఈ లెక్క మరి ఏదో కుక్కకు ముక్కాశ లెక్క ఎకరమట అరెకరమట ఇట్లాంటి దుస్థితి నేను అనుకుంటున్నా ఎక్కడ కూడా రాదు. మనం ఇంటి ముంగడికి పాపం అయ్యో రామ అని చెప్పేసి అన్నానికి ఎవరైనా భిక్షగాడు వస్తేనే వారిని కూర్చోబెట్టి కడుపు నిండా పెట్టి వారికి మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగ ఇచ్చి పంపేటువంటి సాంప్రదాయం గల ఈ తెలంగాణలో నువ్వు రైతన్నను మరి ఇంత చులకనగా భిక్షభోనికి కనుక ఇసిరేసినట్టుగా ఏదో ఓట్లు వస్తాయి, అది కూడా ఓట్లకు కనుకనే 1 ఎకరానికి ఇస్తా ఉన్నావు. మరి మళ్ళీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ మొన్న ఏదో నోటిఫికేషన్ క్యాబినెట్ అన్నారు, పైసలు ఇస్తా అన్నారు. ఆ క్యాబినెట్లో అంశం రాలేదు కదా, తెల్లారి మళ్ళీ పైసలు వేసుడు బంద్ చేసిండు. మళ్ళీ ఓట్లు ఎన్నడు పెడతాడో ఆ ఓట్ల నాడే పైసలు వేసే దుస్థితి ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. దయచేసి నేను ఈ యొక్క మరి ఛానల్ ద్వారా అధికారులకు కావచ్చు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ దాంతోనైనా ఆడుకోండి కానీ రైతన్నతో మీరు ఆడుకోకండి. రైతు చిత్తవుతున్నటువంటి పరిస్థితి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తుంది. వడ్ల ఏదైతే కల్లాలు ఉంటాయో వడ్లు తీసుకొచ్చి నెల రోజులు అవుతున్న కాంటాలు కావడం లేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10,77,000 సంబంధించినటువంటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అంచనాగా పెట్టుకున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ధాన్యపు కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా శనిగాపురం
గ్రామానికి సంబంధించినటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ఉన్నాము. పూర్తిగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు వచ్చినటువంటి సందర్భం రైతులను అడిగి అసలు యాసంగి సీజన్లో పడ్డటువంటి బాధలే కావచ్చు, ఇతర అంశాలు తెలుసుకుంటున్నారు. రవీంద్ర గారు ఏం చెప్తారు? రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు పంటలు పండించి? ఇప్పుడు మనము మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న శనిగపురం కొనుగోలు కేంద్రం, మెప్మా పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ రైతులని, ఈ కేంద్ర నిర్వాహకులని వివరాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క కేంద్రానికి, కొనుగోలు కేంద్రానికి 16,000 క్వింటాల ధాన్యం వస్తుందనేది ఒక అంచనా. ఇప్పుడు ఈ నిమిషంలో 7,000 క్వింటాల ధాన్యం ఆల్రెడీ వచ్చింది. మొత్తం మీరంతా కూడా ఈ పరిధంతా కూడా చూస్తే ఇది దాదాపు అంతా 50% ఎబోనే ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలకి ధాన్యం చేరింది. ఇప్పటికీ కాంటా వేసింది 2,000 క్వింటాల చిల్లర ఉంది, 7,000 క్వింటాలు ఇంకా ఉంది, ఇంకొక 6 నుంచి 7,000 క్వింటాలు ఇంకా వచ్చే దారిలో ఉంది ధాన్యం. తర్వాత వివరాలన్నీ కూడా సేకరిస్తే ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఇక్కడ వేగవంతంగా ట్రాన్స్పోర్టేషన్ కల్పించడం, గన్ని బ్యాగ్స్ను అందుబాటులో ఉంచడం, త్వరగా చేయించగలిగితే. ఇప్పుడు ఇది 7,000 క్వింటాలు ఉంది, ఇంకా ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఇంకొక 5-6,000 వస్తుంది. దీన్ని కాంటా వేయడానికి కనీసం ఒక వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఎప్పుడైనా ఏ నిమిషమైనా ఈ సీజన్లో గాలిదుమారాలు, వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ధాన్యం మొత్తం కూడా కొట్టుకపోద్ది. కనుక రైతుల విపరీతమైనటువంటి ఆవేదన, బాధ ఏంటంటే ఆకాశం వైపు చూస్తున్నారు. ఏ నిమిషంలో ఎప్పుడు మేఘాలు వచ్చి, మరి గాలివాన వచ్చి, ఈ వడగళ్ళ వాన వచ్చి ఈ పంట వర్షంలో కొట్టుకపోతుందనే టెన్షన్లో ఉన్నారు. అందుకనే త్వరగా కాంటా పెట్టి ధాన్యాన్ని పంపించాలని. ఇక్కడ వివరాలు సేకరిస్తే మనకు తెలిసేది ఏంటంటే సన్నోట్లు వస్తున్నాయి, దొడ్డోట్లు వస్తున్నాయి. దొడ్డోట్లకు సంబంధించి మరి ప్రభుత్వం ఏ రకమైన మార్గదర్శకాలు ఇచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు మా కలెక్టర్ గారితో మాట్లాడాలి. దీని తదనంతరం వాళ్ళు రైస్ మిల్లర్స్ దించుకోవడం లేదట, ఏది దొడ్డోట్లని. మేము బియ్యం చేస్తున్నాం, మేము ఈ యొక్క బాయిల్డ్ రైస్ అనేది మేము చేయడం లేదు, కనుక మేము దొడ్డోట్లు అనేది మేము తీసుకోమని చెప్పని లారీలు అక్కడ పెట్టడం, దిగుమతి చేసుకోకపోవడంతో ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆగిపోతుంది, రైతులకు కూడా టెన్షన్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ రైసు మిల్లర్లు కూడా ఈ కోత పెట్టడం, కింట ధాన్యాన్ని కడి చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది సరి అయింది కాదు. రోజుల తరబడి ఈ యొక్క దీంట్లో మా కళ్ళాల దగ్గర రైతులు పడిగాపులు కాలేయడం అనేది అయితే చాలా బాధాకరం. ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారు ఐకేపీ సెంట్రల్ వారు, మెప్పా సెంట్రల్ వారు, పిఎస్సి సెంట్రల్ వారు. ఈ నిర్వాహకులు రైతుల నుంచి ఒత్తిడి, ఒక పక్కన తీవ్రమైన ఎండ, ఒక పక్కన ఈ యొక్క దడవాయిలని, ఈ కాంటా పెట్టే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, గన్ని బ్యాగ్స్ ఒత్తిడి, ట్రాన్స్పోర్టేషన్ ఒత్తిడి. తర్వాత ఇంత చేస్తే రైస్ మిల్లర్లు ఇక్కడ మిషన్స్ పెట్టే తూర్పార పడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళు నానా కారణాలు చెప్పి రైస్ మిల్లర్లు గోసపెడుతున్నారు. సరైన మానిటరింగ్ లేదు, రైస్ మిల్లర్ల పైన ఒత్తిడి లేదు. వాళ్ళు తాలునేయని, ఇంకా సరిగా ఇది తూర్పార పట్టలేదని వారు రిజెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ రకమైన ఒత్తిడితోటి రైతులు సఫర్ అవుతున్నారు. కనుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎండాకాలం అనేది దాన్ని మనం ఏమర్పాటుగా ఉండడానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడ వర్షాలు పడి ఇబ్బంది అవుతున్నది. తర్వాత గోడౌన్ల సమస్య కూడా ఉంది, రైసు మిల్లల దగ్గర కూడా సమస్య ఉంది. ఇప్పటికే మొక్కజొన్న రైతులు విపరీతమైన గోస, గన్ని బ్యాగులు ఇయ్యక, మార్కెట్ కొనక, ఇప్పటివరకు అకౌంట్లో డబ్బు లేక, ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు చేయక, మొక్కజొన్న రైతుల యొక్క గోస అనేది వర్ణనాతీతం. రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికింకా 20-25% కూడా మొక్కజొన్న కొనని పరిస్థితి ఆ రకంగా ఉంటే, అవి కళ్ళల కొనుగోలు కేంద్రాల దగ్గర కుప్పలు తెప్పలుగా మొక్కజొన్న పడి ఉంటే, పెద్ద ఎత్తున ఈ యొక్క ప్యాడీ కూడా వస్తుంటే, ఈ రెండు పంటలు కొనలేక కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల యొక్క అలజడి, బాధ అనేది వర్ణనాతీతంగా ఉంది. ఈ ప్రభుత్వం యూరియా సక్రమంగా ఇయ్యదు, పంటది యూరియాతో సతాయింపు, కాలువలలో నీళ్లు, బ్రిడ్జిలు బాగు చేయరు,
తెగిపోయిన చెరువులని మహబూబాబాద్ జిల్లాలో 147 చెరువులు తెగిపోయినాయి. పోయిన వర్షాకాలంలో 2 ఏళ్ల క్రితం ఇప్పటి వరకు కూడా చాలా చెరువుల గండ్లు పూడ్చలే. కనీసం గండ్లు పూడ్చలేని దౌర్భాగ్యం ఈ ప్రభుత్వానికి ఉంది. చాలా గ్రామాలలో ఇంకా పంట పంటలే చెరువులకి గండ్లు తెగిపోయి పూడ్చకపోవడం వల్ల ఆ రకమైన నష్టం ఒక రకంగా అయితే, యూరియా ఇయ్యక ఒక రకంగా, పండించిన మొక్కజొన్నని అమ్ముకోలేక దళారుల చేతిలో పడి ఆ రకంగా ఒక రకమైన నష్టం. ఇప్పుడు మళ్ళా కొత్తగా కూడా దీన్ని యాప్ అనే సిస్టమ్ పెట్టి ఈ ప్యాడీని కొనుగోలుకు సంబంధించి మార్కెట్లకు వస్తే మీది ఆన్లైన్ కాలేదు, మీ దాంట్లో లేదు, ఒరేసినట్టుగా లేదు, మీది రికార్డు కాలేదు, కాబట్టి రైతుగా నమోదు కాలేదు, కాబట్టి మీ ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పని ఇవాళ రైతులకి మా కళ్ళల్లో ఒడ్లు పోసుకోవడానికి కూడా ఇబ్బందులు అనేది కల్పిస్తాను. ఈ వ్యవసాయ విధానానికి సంబంధించిన అన్ని అంశాలలో ఫర్టిలైజర్స్ కాంచి మొదలు పెడితే, కొనుగోలు కేంద్రాల కాంచి మొదలు పెడితే, నీరు అందించడం కాంచి మొదలు పెడితే, కరెంటుకు సంబంధించి మొదలు పెడితే, ఆ అకౌంట్లో డబ్బులు వేయడం కాంచి కూడా మొదలు పెడితే, ఇప్పటి వరకు చూస్తే అన్ని అంశాలకు సంబంధించి రైతులని గోసపుచ్చుకొని మోసం చేస్తున్న దగా ప్రభుత్వం ఇది. రైతులు అల్లల్లాడిపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. నిన్న మహబూబాబాద్ జిల్లాలోనే చాలా కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు ఇవ్వండి అని చెప్పని మొక్కజొన్న రైతులు, ప్యాడీ రైతులు ధర్నాలు చేసి గొడవలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. మా పార్టీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మా మీద ఏమన్నా కోపం ఉంటే మీరు మా మీద కోపం తెచ్చుకోండి, కానీ రైతుల గోసపుచ్చుకోకండి, రైతుల నోరు కొట్టకండి, కడుపు కొట్టకొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. అధికారుల కలెక్టర్ను కూడా కలిసాం, ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే వేగవంతంగా వారం రోజుల్లోనే పూర్తి స్థాయి కళ్ళాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మరి భర్తీ చేసి కొనుగోలు చేసేలాగా గన్నీ బ్యాగులను పెంచాలి, ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి, దడువాయిలను పెంచాలి, రైసు మిల్లర్ల పైన నిరంతరం మానిటరింగ్ ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఒక ప్రణాళిక లేనటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు. మొక్కజొన్న అమ్ముడు పోవాలి, ఆ తర్వాత వరి ధాన్యం కళ్ళల్లోకి రావాల్సిన సందర్భం. 2 పంటలు ఇప్పుడు కళ్ళల దగ్గర ఉన్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపేటువంటి పరిస్థితి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తుంది. ఎటువంటి చర్యలు ఇప్పటికిప్పుడు తీసుకోవాలంటే ఏం చెప్తారు? వీరికి అంచనా కొరబడింది. మొక్కజొన్న ఎంత పంట వస్తుంది, ఏ సమయానికి వస్తుంది, వరి ఎంత వేసారు, అదే సమయానికి వస్తుంది. ఈ రెండింటికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఎట్లా, గోడౌన్లు ఎట్లా, గన్నీ బ్యాగులు ఎట్లా, ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా, దీన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలనేటువంటి బ్యాలెన్సింగ్ అనేది వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ కానీ, ఇతర అనుబంధ ప్రభుత్వ సంస్థలు కానీ కోఆర్డినేషన్ అనేది విఫలమైంది. రైతుల పట్ల వారు 6 కాలం కష్టపడి పండించిన పంటని మరి అమ్ముకునే అవకాశం కూడా కల్పించలేని ఈ దౌర్భాగ్య ప్రభుత్వం తగిన చర్యలు ఇప్పటికైనా తీసుకోవాలి. ఏకైక కార్యక్రమంగా ఈ కొనుగోలు కేంద్రం పైన యావత్ ప్రభుత్వం అన్ని శాఖలు కేంద్రీకరించి పూర్తి స్థాయిలో దీంట్లో బద్దులై నిమగ్నమై పనిచేయాలి, కోఆర్డినేషన్ చేయాలి, వేగంగా కొని రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా రైతులకు ఒక మద్దతు భరోసా నిలవాల్సిన సమయంలో మే 6వ తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు సభ నిర్వహించబోతున్నారు. సభ ఎలా ఉండబోతుంది, రైతులకు బీఆర్ఎస్ తరఫున ఎట్లాంటి మద్దతు భరోసా ఉండబోతుంది భవిష్యత్తులో? రైతు డిక్లరేషన్ పేరిట 2022 మే 6న రాహుల్ గాంధీ గారిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి వరంగల్లో భారీ సభ పెట్టి కేసీఆర్ గారి కంటే గొప్పగా మేము రైతులను ఆదుకుంటామని అనేక రకాలుగా, ఏది 15,000 రూపాయలు రైతు భరోసా అని పేరిట ఇస్తామని, 12,000 రూపాయలు వ్యవసాయ కార్మికులకి, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా హామీ, రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఇవాళ 40% కూడా రైతులకు రుణమాఫీ అనేది చేయలేదు. చాలా విషయాల పరంగా దగా చేసిన ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఏదైతే మే 6న వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి రైతులను నట్టేట ముంచారో అదే వరంగల్లో మే 6న రైతుల సదస్సు, రైతుల బహిరంగ సభ పెడుతున్నాం. దీనికి కేటీఆర్ గారిని రావాల్సిందిగా మేము ఆహ్వానించడం జరిగింది. భారీ ఎత్తున రైతుల సభ జరుగుతుంది. ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన నిరసనని వ్యక్తం చేస్తూ, రైతులని అప్రమత్తం చేస్తూ, రైతు పక్షపాతిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటామని నినదించే రోజు 6వ తారీఖు నాడు సభ ఉంది వరంగల్లో. రైతులందరూ కూడా
ఆ సభకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పైన రైతు శంకరావాన్ని పూరించబోతున్నాం. ఇది మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతు శంకరావాన్ని పూరించబోతున్నాం మే 6వ తేదీన అన్నటువంటి అంశాన్ని ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్నటువంటి బాధలను ఆయన తెలుసుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.